యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ జన్మదిన వేడుకలను గుండాల మండల కేంద్రంలో సోమవారం రోజున పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందాడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గుండాల మండలంలోని గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీతారాంపూర్ టు మరిపడిగా, అంబాలా టు మోత్కూరుకు బీటీ రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు గతంలోనే చేపట్టామని గుర్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ జన్మదిన వేడుకలను గుండాల మండల కేంద్రంలో సోమవారం రోజున పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గుండాల మండలంలోని గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీతారాంపూర్ టు మరిపడిగా, అంబాల టు మోత్కూరుకు బీటీ రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు గతంలోనే చేపట్టామని గుర్తు చేశారు. రాబోయే కాలంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మండలాల్లో రోడ్లను పూర్తి గుర్తించి డబుల్ రోడ్ల నిర్మాణం పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీది పాండారి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు గిరికత్తల శ్రీనివాస్, సర్పంచ్ గడ్డమీది మహోదయ్, నాగలి రమేష్, ఆవుల శివకుమార్, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పుకుంటూ వస్తున్నారు. మేము ఈ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ద్వారా పోతున్నాడు. మట్టి కాదు పోచేది. మీకు అవకాశం ఇచ్చాం, దాదాపు 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాం. రోడ్లన్నింటినీ పర్ఫెక్ట్ చేయండి, బీటీ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెయ్యని పక్షంలో 45 రోజుల్లో చేస్తా ఉన్నారు శంకుస్థాపనలు. మీరు చెయ్యని పక్షంలో మండల టీఆర్ఎస్ పార్టీ, మండల ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిర్వహించి నిరాశ చేయొచ్చి మీకు తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా ఒక ట్రాన్స్ఫారం ప్రారంభోత్సవం చేస్తారు ఒక పార్టీ ప్రెసిడెంట్ పోయి. ఎవరిచ్చడానికి అధికారం? రైతాంగం మొత్తం ఇవాళ టీడీలు కట్టి ట్రాన్స్ఫారాలు తీసుకుంటున్నాం. మీరు అక్రమ పద్ధతిలో ట్రాన్స్ఫారాలు ఇస్తున్నారని చెప్తున్నారు. పద్ధతి ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ డీడీ కట్టినప్పటికీ రైతుకు ట్రాన్స్ఫారం ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకొని పనిచేస్తే మేమిచ్చినాం. మీరు పుణ్యానికి ఇచ్చారా? దాదాపు 7,000 రూపాయలు డీడీ చెల్లిస్తేనే మీరు ట్రాన్స్ఫారాలు ఇచ్చారు. ఒక ఆయన చెప్తాడు, రేపంతలో ఎండి ఆఫీస్ లో కూర్చోడా, నీ అయ్యా జాగిరా, మీ అబ్బాయి జాగిరా, ఎండి ఆఫీస్ పార్టీ జాగిరా, ఎవరు జాగిర్? గవర్నమెంట్ ఆఫీస్ లో కూర్చొని మీరు మాట్లాడేందుకు. నేను బిడ్డ ఖబర్దార్, ఇన్ని రోజుల నుంచి స్నేహితంగా ఉన్నాం. ఎవరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం చేద్దాం అనుకున్నాం. మీరు పిచ్చి పిచ్చి ప్రలోభాలు, పిచ్చి పిచ్చి వార్తలు కనుక మీరు పార్టీ అని పెడితే దానికి తగిన రీతిలో మీ అందరికి మేము బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే గోదావరి జిల్లాను గుండాల మండలానికి తరలించాలి. మీకు దమ్ముంటే చూపించండి. ఇవాళ నేను భిక్షమయ్య గౌడ్ బర్త్డే సందర్భంగా చెప్తున్నా, వారి ఎమ్మెల్యే హయాంలో నిన్న మీరైతే కంగపురం రోడ్డు మట్టి వచ్చారో ఆ రోడ్డును వారే ఇచ్చిన రోడ్డే, మరిపడి రోడ్డును వారే ఇచ్చిన రోడ్డే, ఇలా కొమ్మాపల్లికి వెళ్ళే రోడ్డు వారే ఇచ్చిన రోడ్డే, అమ్మాల రోడ్డు వారే ఇచ్చిందే, తుర్కల్చాపురం వారే ఇచ్చిందే. ఈ గుండా దేవాలయ కాలువల్లో మీద కూడా భిక్షమయ్య గౌడ్ గారే, మోడల్ స్కూల్ కట్టించింది కూడా భిక్షమయ్య గౌడ్ గారే, భిక్షమయ్య గౌడ్ గారే. ఇలా కేజీబీ స్కూల్ వచ్చింది కూడా భిక్షమయ్య గౌడ్ గారే. మీకు దమ్ముంటే 3 సంవత్సరాల గుండాలకు ఏం అభివృద్ధి చేస్తారో చూద్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు అభివృద్ధిని చూసి అభివృద్ధిని చెప్పి ముందుకు రండి చెప్పి మీ అందరికీ పని చేస్తూ భిక్షమయ్య గౌడ్ గారికి దక్షిణ ఆశీస్సులు అందాలని చెప్పి గుండాల మండల ప్రజలందరూ ఆశీర్వాదం వారికి ఉండాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ వస్తున్నాం.